మరి దేవుని సన్నిధిలో మరి ఆయన స్తుతించి ఆరాధించడానికి మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నియమం బట్టి ఆయనకి వందనాలు స్తుతులు చెల్లించుకోవచ్చు. మరి ఆయన నామమని, ఆయన సుందరమైన నామమని, మన అతిశయుడైన మహోన్నతుడైన మన రాజుని స్తుతించేటువంటి భాగ్యాలు మనకి ఆయన ఇచ్చి అందరూ కలిసి స్థితామండి. Praise you, Jesus.
దేవుడు తండ్రి. Thank you, Jesus. We praise you, Father. Thank you, Master, Lord, Father. తగిన వాచానికి స్తోత్రములు తండ్రి. We praise you, Jesus. Hallelujah. Thank you, Lord, Father. Jesus. Praise you, Lord. మా మాటలను స్తుతించేటువంటి దేవానికి స్తోత్రం తండ్రి. మా జీవితాన్ని వెలిగించేటువంటి దేవానికి స్తోత్రం ప్రభా. స్మరించుకుంటూ మరి పాట పాడుతున్నారు ఆరాధనలో. Praise you, Jesus. Hallelujah. Thank you, Master. Thank you,
కవనెంట్ ఇది. ఇది మ్యారేజ్ కవనెంట్ ఇది. ఎప్పుడైతే అబ్రహాము ఐజాక్ కోసము వైఫ్ని చూడమని వాళ్ళ ఆవిడని పంపిస్తే వాళ్ళతో పాటు అబ్రహాం ఏం పంపిస్తాడంటే బట్టలు ఇవన్నీ పంపిస్తాడనమాట. ఐజాక్కి తెలియదు అసలు అమ్మాయి ఎవరు అనేది. సో మరి వైఫ్ తినే బ్రైడ్ రూమ్ అని ఎట్లా తెలిసేది? వీళ్ళు పంపించిన బట్టలు వేసుకొని తను ఎప్పుడైతే వస్తుందో అది చూసి ఓకే ఈవిడే వైఫ్ అని చెప్పేసి ఐజాక్కి తెలుస్తుంది. ఇది అది ఎప్పుడైతే దేవుడు మనని పిలుస్తారో మనం వేసుకునే బట్టలు అనేది పరిశుద్ధాత్మ వీటితో ఎప్పుడైతే దేవుడు మనల్ని అలంకరిస్తాడో అప్పుడు దేవుడు ఓకే దిస్ ఇస్ మై సన్ అనేది. అంటే యాక్చువల్లీ ఇది మ్యారేజ్ కవనెంట్. మనము అంటే ఈ పరిశుద్ధాత్మ వరముతో ఒకవేళ మనము అలంకరించకపోతే వీ వుడ్ నాట్ బి ద పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? దిస్ ఇస్ నాట్ జస్ట్ లిరిక్స్, దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము. మనము ఆ వాగ్దానంలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడితో నడుస్తూ ఆయన ఆ వరములని తో మనము అది నింపబడాలి. అది దేవుడి సంకల్పం. ఎప్పుడైతే అట్లా జరుగుతుందో దెన్ గాడ్ సే ఓకే దిస్ ఇస్ మై సన్, వీళ్ళు నా వాళ్ళు. సో ఇది గుర్తుపెట్టుకొని అంటే ఇది మనము ధ్యానిస్తూ మనము పాట పాడతామండి. నీ కొరకే జీవించాలని మా ఆశగా ప్రభావ మేము జీవించగలము. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మీ పరిశుద్ధాత్మ వరములతో తండ్రి మమ్మల్ని నింపమని మీ రాకడ కొరకే ప్రభావ మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకొంచున్నాము. నీకే వందనాలు దేవా, స్తోత్రాలు.
నిరంతరం నీతో కలిసి జీవించేటువంటి భాగ్యం మాకు కలుగ చేయమని వేడుకొంచున్నాము. పరిశుద్ధ స్తోత్రము తండ్రి. మీతో కలిసి ఉంటే తండ్రి ఎలాంటి సమయాలైనా తండ్రి, కన్నీళ్ళైనా కష్టాలైనా తండ్రి ప్రభు మీ సన్నిధానంలో తండ్రి సంతోషంగా జీవించగలుగుతాము. అదే సమయంలో తండ్రి మిమ్మల్ని స్థుతించేటువంటి వాక్యం వహించి ఉన్నాము. అందుని మితమై నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. కన్నీళ్ళైనా నీళ్ళైనా ప్రభు సమస్తాన్ని ప్రభు సంతోషంగా ఎదుర్కొనేటువంటి శక్తిని మాకు ప్రసాదించి ఉన్నాము రాజు. నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. Praise you, Jesus. Thank you, Master.
యొక్క సాయంత్రకాల సమయంలో ప్రత్యేకంగా ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. One touch of yours, Father, will make us whole, Father. ప్రభా, మీరు అల్ఫా ఒమేగా అయిన ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సృష్టికర్త, సర్వేశ్వరుడు, అంతర్యామి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను ఎడువము ఎడబాయు అన్న దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గాఢంధకార లోయలోనే సంచరించినను నీవు నన్ను కాపాడుతూ మన వాక్యంలో సెలవిస్తున్నావు. ఈ యొక్క క్షణమే ప్రభా, ఒక యుగమై గడిచిన నా జీవితం ప్రభా, చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం ప్రభా, ఆ యొక్క అభిషేకం నాకు దయచేయు ప్రభా. ఆ యొక్క మహిమలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ యొక్క అభిషేకము మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. నీకే మాత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మీ నామని కనపరుస్తున్నాం ప్రభా, మీ నామ స్తుతిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతి ఉన్నదేమో మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి ఆరాధన మనం దయచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూడా ఒక్క నిమిషం మనం కూర్చొని మనం ముందుకు వెళ్దామండి. ప్రైజ్ ది లార్డ్. Greetings in Jesus' name. We welcome you to our church, New Springs Assemblies of God. Please turn to your neighbor and wish them happy. We are glad to be in the house of God. Hallelujah. Amen. Thank you Jesus. Lord, you are worthy of our praises. మరి దయచేసి గమనించాలి, మనము మరి నిజంగా మనం కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో వెళ్దామండి. We will pray for healing. చాలా మంది అస్వస్థతకి గురయ్యారు. మరి God has been healing them and God has been protecting us, and there are many people who are not feeling well in our church. So let's pray. And also there are a lot of rains. మరి మీరు చూసినట్లయితే మరి గత 2 వారాల నుంచి ఎన్నో వర్షాలు మరి పడుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, అదేవిధంగా బెంగళూరులో కూడా ఇట్ వాస్ రైనింగ్ లైక్ ఎనీథింగ్. బట్ మోస్ట్లీ వీ నీడ్ రైన్స్. బట్ ఆల్సో మరి చూసినట్టయితే పంటలు నష్టపోతున్నాయి. లాట్ ఆఫ్ క్రాప్స్ ఆర్ గెటింగ్ డిస్ట్రాయిడ్. మరి అనుకునే రీతిగా మరి దేవుడే కాపాడాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము మన భారతదేశం అదేవిధంగా ఈ యొక్క వర్షాల నిమిత్తం అదేవిధంగా మన స్నేహితులు, మన బంధుమిత్రులు ఎవరైతే మరి వాళ్ళు మరి రోగులతో బాధపడుతున్నట్లయితే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. ఆమె సో దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ప్రార్థన చేస్తామండి. ప్రార్థనలో మరి మీకు తెలిసిన వాళ్ళు లేదా మీ జీవితంలో ఏదన్నా మరి ప్రార్థన అంశాలు ఉంటే కూడా మరి దాని గురించి కూడా మనం ప్రార్థన చేసుకుంటాము. ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క దర్శనము మనకు కావాలయ్యా ప్రభా. మరి ఎంతో మంది అనారోగ్యంతో తన చర్చ్కి రాలేకపోతున్నారు ప్రభా, వారు చాలా బాధపడుతున్నారు ప్రభా. యేసు నామములో ప్రభా మీ యొక్క స్వస్థత హస్తము వారు ఉపయోగించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎస్పెషల్లీ లార్డ్ వి ప్రే ఫర్ బ్రదర్ మార్క్. ఓ గాడ్, Lord, we just pray that Lord, మరి ఆ యొక్క కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి ప్రభా, వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామములో మీ యొక్క స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ఎంతో మంది ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా, మీ యొక్క స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదే రీతిగా ప్రభా మరి వారం నుంచి ప్రభా 2 వారం నుంచి మరి సడన్ మరి వర్షాలు పడడం మేము చూస్తున్నాం ప్రభా. వి థ్యాంక్ యూ ఫర్ ద రెయిన్స్. కానీ ప్రభా మరి ఫస్ట్ తండ్రి మరి ఎన్నో పంటలు నష్టపోతున్నాయి ప్రభా, దాని నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఆ యొక్క జ్ఞానం ప్రభుత్వానికి కూడా మరి ఆ పంట ఎంత పండిందో ప్రభా దాని యొక్క సమకూర్చుని ఆ యొక్క తండ్రి మరి ఆ యొక్క జ్ఞానము మరి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎలాంటి పంట నష్టపోకుండా ప్రభా మరి అందరికీ కూడా ప్రభా మరి మీరే ఆ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా మా యొక్క వ్యక్తిగత ప్రార్థన నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరికైనా మరి అన్స్పోకెన్ రిక్వెస్ట్ ఉన్నా ప్రభా వారి ఆ యొక్క నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే ఈ యొక్క సంఘాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Amen. We want to just thank you.
You know, we see a few chairs are missing on your left and your right. Amen. What does it mean? It means that our friends are not able to come. Amen. సో దయచేసి గమనించాలి, మరి ఆ యొక్క క్రమంలో మన బాధ్యత ఏంటంటే వాళ్ళు నడిపించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. పరలోకంలో మనం ఎంతమంది ఆశిస్తున్నారు నేను పరలోకానికి వెళ్ళాలని? ఎవరిని ఆశించడం లేదా? మన యొక్క గురి అదే విధంగా మరి పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మనకి రెండు చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు. అంటే మనం అట్లీస్ట్ ఇద్దరినన్నా మనము తీసుకొని వెళ్ళగలగాలి పరలోకంలో. అంటే ఒంటరిగా వెళ్ళదు, మనతో ఇద్దరిని కూడా నడిపించగలగాలి. సో అదే రీతిగా సంఘంలో కూడా అట్లీస్ట్ ఒకరిని నడిపించగలగాలి. సంఘం ఎలా పెరుగుతుంది? ఎప్పుడైతే మనము మన ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తామో, మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తామో. ఎస్, సో ప్లీజ్ మేక్ ఎన్ అటెంప్ట్. మీరు చూసినట్లయితే ఒక హోటల్లో మంచి బిర్యానీ దొరుకుతుంది అనుకోండి, చాలా అరే బ్రదర్ మంచి బిర్యానీ దొరుకుతుంది, ఎంత దూరం అన్నా వెళ్ళి మనం చూస్తుంటాం. ఒక సినిమా అరే బాగుందంటే ఎంత దూరంగానే వెళ్ళి చూస్తాం. కానీ సంఘంలోకి నడిపించాలి. ఎందుకంటే సంఘములో దేవుని యొక్క మాటలు మనము చెప్పబడతాయి. ఒక్క మాట దయచేసి గమనించాలి, ఒక్క మాట దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆ బాధలు ఇబ్బందులు అన్నీ కూడా వెళ్ళిపోయి శాంతి సమాధానాలతో దేవుడు వాళ్ళని దీవిస్తారు. ఏమైనా మేబీ వాళ్ళకి సూసైడ్ అటెంప్ట్స్ ఉండవచ్చు, నేను చనిపోవాలనుకోని. కానీ మీరు చెప్తే అట్లీస్ట్ చర్చ్ కన్నా వెళ్ళి, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయండి. సాయంత్రం చనిపోవాలనుకున్నారు, కానీ ఒక సిస్టర్ బాగా బలవంతం చేసింది, అక్కడ చర్చ్కి రా, చర్చ్కి వచ్చి నేను చచ్చిపోదామని అనుకుంది. కానీ ఆ చర్చ్లోనే దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆమె మనకు తెలియదు దేవుడు ఏ రీతిగా దేవుడు మాట్లాడతారు. కానీ మనం ఒకవేళ మన స్నేహితులని, మన బంధుమిత్రులను ఇన్వైట్ చేయలేదనుకోండి, ఎవరు చేస్తారు? దేవుని యొక్క దూతలు వల్ల మీరు దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టారంటే మీలో క్రీస్తు ఉన్నారు, మీరు క్రీస్తు బిడ్డలని మనము సంఘాన్ని నడిపించాలి. ఆమె సో దయచేసి ఈ క్రమంలో మనం ప్రార్థన చేస్తాము, అదేవిధంగా ఇతరులు నడిపిద్దాం. ఆమేన్. సో వి విల్ గో ఇన్ టు ద టైమ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్. మనందరికీ కూడా అనౌన్స్మెంట్స్ తెలుసు. మరి ఎవ్రీ డే మార్నింగ్, మండే టు సాటర్డే మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. మరి అద్భుతంగా దేవుడు మరి మనందరితో ఎంతో మంది ప్రార్థనలో మరి కలిసి ప్రార్థన చేస్తున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. వెనస్డే స్త్రీల కూర్చుకు ఉంటుందండి, ఫ్రైడే బైబిల్ స్టడీ, అదేవిధంగా సాటర్డే యూత్ మీటింగ్ ఉంటుంది. మీరందరూ కూడా మరి యవనస్తులు, స్త్రీలందరూ కూడా మరి జాయిన్ అవ్వాలి. అదేవిధంగా దయచేసి గమనించాలి, దేవుని కృపను బట్టి మేము 31st మరి దేవుడు ఒక ద్వారం ఓపెన్ చేస్తాడు. ఏంటంటే ఒక మిషన్ ట్రిప్ మేము వెళ్తున్నాము. దాని నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. దేవుడు 1 day రిట్రీట్ ఒక ద్వారం ఓపెన్ చేస్తాడు. సో ఒక బృందము, మా నుంచి ఒక బృందము అక్కడికి మేము వెళ్ళి పరిచయం చేయడానికి, మరి ఆ యొక్క సంఘంలో దేవుడు అనేక మందిని మరి ఎత్తి పట్టుకొని మరి వాళ్ళని రక్షణ తీసుకొచ్చి వాళ్ళని కూడా పరిశుద్ధాత్మలో దేవుడు వాళ్ళని నింపి పరిచయం నిమిత్తం దేవుడు వాళ్ళని వాడుకోవాలని మీరు ప్రార్థన చేయాలి. మరి అదేవిధంగా ఆ టీం ఎవరైతే వెళ్తున్నారో అందరినీ కూడా దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించి మేమందరము కూడా వెళ్ళి దేవుని యొక్క కార్యాలు జరిగించడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. సో ప్లీజ్ ప్రే ఫర్ దాట్. And also at this time, if anyone wants to share testimonies, I request you to please come forward. ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటుంటే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో, okay, we have Sister Pushpa with us. Okay, please come and share what God has done in her life. ప్రైజ్ ది లార్డ్ everyone. యాక్చువల్లీ టెస్టిమనీ కంటే ముందు మీకు రీసెంట్గా తెలిసి నాకు జాబ్ వచ్చింది అందులో అని చెప్పేసి జాబ్లో జాయిన్ అయ్యి 1 month కూడా కాలేదు. మాకు అప్పుడే ఆఫీస్ ట్రిప్ అని చెప్పేసి బెంగళూరు తీసుకెళ్తున్నాము. ఓన్లీ ఫ్యూ పీపుల్ని అందులో సెలెక్ట్ చేశారు, అందులో నేను ఒకదాన్ని. సో దాని పరంగా మేము బెంగళూరు వెళ్తున్నాం 9th and 10th. సో నన్ను ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే 120 మెంబర్స్ని హైర్ చేసుకున్నారు, అందులో ఓన్లీ 20 మెంబర్స్ మాత్రమే పెడుతున్నాము, అందులో నేను ఒకదాన్ని. సో ప్రైజ్ గాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Pushpa. May God use you to save all those 120 members. Amen. To be in this trip. Hallelujah. Okay, we have Master Suhan will come and share what God has done in his life. Right.
Praise the Lord, everyone. 15 days back I got chickenpox. By God's grace I am healed now. Thank you for praying for me. Thank you. మరి 15 దినాల ముందు మా పాపకి చికెన్ పాక్స్ వచ్చిందండి. మరి అదొక అంటువ్యాధి చూస్తే, కానీ దేవుని కృపతో ఆయనకు వచ్చింది. మేము ఎంతో బాగా అంటే ఒకలాంటి భయము కలిగింది, ఏంటంటే ఆయన ద్వారా ఇంకెవరికైనా వస్తుందో అని. మరి ఒకటే ఇంట్లో ఉండాలి తప్పదు, వేరే రూమ్లో లాక్ వేయలేము. మరి పాప కూడా పరిగెత్తుతూ, అంటే ఒక్కొక్కసారి ఆయన ముట్టుకోవడం అదంతా ఇంకా ఆపలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా దేవుడు ఎవరికి కూడా అంటకుండా దేవుడు కాచి కాపాడాడు. దాని నిమిత్తం దేవుడికి మహిమ కలుగుడు కాక. మరి అదేవిధంగా శిష్యులు వాళ్ళ కొడుకుకి కూడా వచ్చింది, జోజీ కూడా, ముగ్గురికి సేమ్ టైంలో వచ్చింది. దేవుడు వాళ్ళని కూడా మేబీ దే విల్ కమ్ అండ్ షేర్ దేర్ టెస్టిమనీస్ మేబీ అండ్ లేటర్. But thank God, we want to just, our God is a God who protects. Amen. We just pray. మరి మందులు ఏ వ్యాక్సినేషన్ అదంతా కూడా పక్కన పెడితే దేవుడే కాచి కాపాడాడండి. ట్రీట్మెంట్ మందులు మాత్రం వేసుకుంటాను, ఏ మందులు వేసుకోవాలి అదంతా కూడా మరి వాళ్ళు ఇచ్చారు. అది ఎంత పనిచేస్తుందో ఏమో కానీ దేవుని యొక్క కృప ద్వారా మరి దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు. సో వీ రియలీ వాంట్ టు థాంక్ గాడ్ for God's hand in our lives. Amen. So at this time, anyone like to share? Oh, Sunday, please. Okay, we have good testimonies. Amen. All glory to God. Praise the Lord. So yeah, all glory to God. I think after 4 weeks or 5 weeks we are back again. So దీని ముందు నేను ఆల్రెడీ టెస్టిమనీ చెప్పాను that when my brother had come and then we all went for a family holiday to Dubai. అంతా మంచిగా జరిగింది. Really God was there and it was a really wonderful family trip after చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. Then we came back, then we had to go to Pune. మరి కొంచెం ఏదో వేరే పని మీద పూణే మళ్ళీ 1 week వెళ్ళాము. సో ఈ ట్రావెల్స్ అయిన తర్వాత బోత్ ఆఫ్ అస్ బికేమ్ వెరీ సిక్, అంటే చాలా హై ఫీవర్ అనమాట. ఇద్దరికి ఒకేసారి, ఫస్ట్ హరికి స్టార్ట్ అయింది, దాని తర్వాత నాకు స్టార్ట్ అయింది. బట్ రియల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ హీ హస్ సరౌండెడ్ అస్ విత్ సచ్ అ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అన్నాను నేను, ఫ్యామిలీ. ఇమీడియట్గా సూర్య పిల్లల్ని పాపం వదిలిపెట్టేసి వాళ్ళు పరిగెత్తుకుని వచ్చేసారు ఇంటికి. అండ్ దెన్ దేవర్ లైక్ ఇవి తినలేక. సో అండ్ ఆల్ మా చర్చ్ వాళ్ళు కూడా ఎంతో ప్రార్థన చేశారు. హీ కాల్డ్ అప్ అండ్ దెన్ రియల్లీ ఇట్ వాస్ సచ్ ఎ అంటే వండర్ఫుల్. అంటే ఆ దాంట్లో కూడా ఆ పెయిన్లో కూడా వీ వర్ సో కంఫర్టెడ్ విత్ అవర్ ఫ్యామిలీ, విత్ ఎవ్రీబడి ఆఫ్ యూ. అండ్ నిజంగా ఆ జ్వరం మేము ఎదురు చూడలేదు, ఇప్పటికీ ఆ నీరసం ఉందన్నమాట. అది ఎక్కువ మాట్లాడాలన్నా మాటలు రావట్లేదు. బట్ గాడ్ ఈస్ స్ట్రెంథెనింగ్ us డే బై డే. అండ్ రియల్లీ థ్యాంక్ యూ. మీ ప్రేయర్స్ గురించి, మీ ప్రార్థన గురించి, మార్నింగ్ ప్రేయర్స్ కూడా నేను చాలా రోజులు అయిపోయింది. ఐ థింక్ ఇట్స్ బీన్ మంత్స్ నేను జాయిన్ అవ్వలేకపోతున్నాను. సో ఖచ్చితంగా ప్రేయర్ చేయండి ఫ్రమ్ టుమారో. గాడ్ విల్ హోప్ యు విల్ లీడ్ మీ. So all glory to God and thank you each and every one of you for your prayers for our family. All glory to God. Amen. Thank you. God has been healing our church and we really want to thank God for His hand. Amen. Our God is a healer. So let's continue to pray. Maria Kasanta, I hope if there are no further testimonies, walking over the Monday, we have our own Brother Barahari. He doesn't need any introduction. So, and he will come forward and share God's word. Let's all just prepare our hearts that God will speak to you. Amen. మనందరం కూడా మన హృదయాలు సిద్ధపరచుకున్నాం, దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడని. And he will come and share the message of God. Please put your hands together and welcome Brother Narahari. దేవుడికి వందనాలు. దేవాదేవుడు మరి ఏం చెప్పాలంటే 15 days we are not well. 10 days అయితే ఆల్మోస్ట్ బెడ్ మీద ఉన్నాము. కృప వల్ల మేము బ్యాక్ అండ్ కంప్లీట్ హీలింగ్ అయ్యింది. సో ఆల్ గుడ్ టు గాడ్. థ్యాంక్ యూ చర్చ్ ఫర్ యువర్ ప్రేయర్స్.
మరి మీరు ప్రార్థన చేయబట్టే అంత ఫాస్ట్గా ఇది వీలైంది. అండ్ వీఆర్ కంఫర్టెడ్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సత్య అండ్ సూర్య పాస్టర్ గారు వచ్చి ఇంటికి వచ్చి మాకు విజిట్ చేసి మమ్మల్ని కంఫర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సుశీల్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రేయర్స్. సో just I want to go into word and today. Before going to word, we will have a small prayer. Okay? Let us pray. Let me hear you, Father. Thank you, Lord, for this wonderful time. Once again, Prabhu, వందనాలు తండ్రి. మరి ప్రభు ఈ సమయాన్ని ఇచ్చింది తండ్రి. మరి ప్రభు మన సజీవ లెక్కల్లో చూడాలి తండ్రి. కృపమేడ ఈ సమయం మీరు ఇచ్చారు ప్రభు. సహాయం చేయండి నాన్న తండ్రి. వేరే చెవులు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభు. యాక్సెప్ట్ చేసే మనసుని ఇవ్వండి తండ్రి. సహాయం చేయండి. మీరే వాక్యంతో మాట్లాడండి తండ్రి. నా నోట్లో మాటలు ఉంచండి ప్రభు. సహాయం చేసి మరి తండ్రి మీరే మాట్లాడడం ఉండాలి తండ్రి. ప్రతి సిచ్యువేషన్లో మనం మాట్లాడిన తండ్రి. మీరే ఈ వాక్యం ద్వారా ఎంతో మనం కంఫర్ట్ చేసినందుకు అండ్ గైడెన్స్ ఇస్తున్నందుకు అన్నారు. ఈ కొద్ది స్థితి ఆరాధన ఏసే అతి పరిశుద్ధులకు వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సో ఇప్పుడు ఒక సాక్ష్యం విన్నామండి. 120 మంది సెలెక్ట్ అయితే దాంట్లో 20 మంది వెళ్ళారు, వెళ్తున్నారు. చెప్పండి ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. దోస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, రైట్? మేబీ దట్స్ వాట్ ఐ థింక్ రియల్లీ. బికాస్ అంటే స్పెషల్లీ చూజన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కాబట్టి తీసుకెళ్తారు వాళ్ళని. సమ్ టాలెంట్, సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. That is what now today, influencing people in God. How we have influence. And దేవుడు ఏం చెప్తున్నాడు ఈ విషయంలో? మరి ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం చూపించడం. ఇప్పుడు చూడండి, వాళ్ళు ప్రభావం చూపించేవాళ్ళు కాబట్టి 20 మందే వెళ్తున్నారు 120 మంది ఈ ప్రభావం చూసి. సో మనం ఈరోజు కూడా ప్రభావం, దేవుడి గురించి మనం మనుషులు ప్రభావం చూపించాలి దేవుడి విషయంలో. అది ఎలాగనేది వాక్యం ద్వారా ట్రై చేద్దామండి. సో ఇప్పుడు ప్రభావం అంటే ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అంటే మనం ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉంటారు, లేదా చాలా డబ్బు ఉంటారు, వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటారు. కాదండి, అదే అర్థం కాదు. ఇన్ఫ్లుయెన్స్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మామూలుగా పేపర్ చదువుతున్నప్పుడు సంథింగ్ యాక్చువల్లీ దుబాయ్లో కదా, దుబాయ్లో వెళ్ళి నేను చేసిన షాప్లోకి వెళ్ళాము. వెళ్ళి మొత్తం అంతా ఏదో చూసి చిన్నది ఉంది, అది చిన్నది ఏదో చిన్న క్రీమ్ ఉంది, అందుకు జేబులో పెట్టేసుకున్నాను. నేను చూసుకోలేదు. పండుగ బయటకు వచ్చేసాం అందరం, మొత్తం మేము అందరం వెళ్ళాము. పండుగ బయటకు వస్తే బయటకు వచ్చి చూస్తే జేబులో ఉన్నాడు. నేను బిల్ పే చేయలేదు. నాకు అర్థం వెంటనే నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. ఏంటంటే వెళ్దామా వద్దా అనుకున్నాను, కానీ ఒకటి గుర్తుకొచ్చింది. మామూలుగా పేపర్లో చదివాను. ఒక ఆటో ఆయన అంట ఒక 2 లక్షలు మర్చిపోతే ఆయన వెళ్ళిపోతే ఈయన వెళ్ళిపోవచ్చు కావాలంటే, కానీ తిరిగి వెళ్ళి ఇచ్చాడట. అది గుర్తుకొచ్చింది. అర్థమైందా? ఆయనే అని చేసినప్పుడు మీకు దేనికని వెంటనే బ్యాక్ వెళ్ళి మామూలు షాప్లోకి మామూలు వెళ్ళిపోయి మామూలుగా అన్ని తీసుకొని దాంట్లో ఇది కూడా వేసేసారు. రిజర్వాట్ యూజ్ ఇన్ఫ్లుయెన్సర్లో ఎవరు ప్రభావం చేశారు? నాకు ఆటో రిక్షాని ప్రభావం చేశాడు. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, నేను చిన్న ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా, నాకేముంది అని అనుకోకండి. ఎవ్రీబడి క్యాన్ ఇన్ఫ్లుయెన్స్. ప్రతి ఒక్కరు ప్రభావం చూపించగలరు వాళ్ళు చేసే పనుల ద్వారా. మరి మన దేవుని విషయంలో మనం ఎలా చేద్దాం? మరి ఆల్రెడీ చరిత్రలో మన బైబిల్లో ఎవరెవరు చేశారు, ఏ లక్షణాల ద్వారా చేశారు, ఒకసారి వాక్యంలోకి వెళ్దామండి. సో ఒక క్యారెక్టర్ మీకు తెలుసు, జోసెఫ్. యేసేపు తెలుసండి కదా. ఏ సమయంలో మరి యేసేపు మెయిన్ లక్షణం తెలుసు కదండి మీకు. యేసేపు స్టోరీ తెలుసు. స్లేవరీ నుంచి ప్రధానమంత్రి అయ్యాడు, అవునా? ఇక్కడి నుంచి ఇక్కడికి అయ్యాడు. కానీ ఆ లక్షణం ఏ లక్షణంతో ఏం అయ్యాడు తెలుసా? ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్, రైట్? ప్రతి సమయంలో విశ్వాసం చూపించాడు. నా దేవుడు చూస్తున్నాడు నన్ను, ఆయన గురించి నేను నిలబడాలి అని విశ్వాసం చూపించాడు, అవునా? ఏంటి మెయిన్ సిచ్యువేషన్? పోతీఫర్ భార్య ఎవ్వరు లేరు, వచ్చి నాతో శయనించమంది అన్నా. కానీ ఈ మనం ఒకసారి వాక్యంలో కదమ్మా, జెనసిస్
ఆదికాండము 39:12 నుండి 18 వరకు ఎవరైనా హెల్ప్ చేస్తారండి తెలుగులో చదువుతూ? 39:12 నుంచి 18 అండి. చేస్తాను. 39:12 నుంచి 18. అప్పుడు ఆమె అతని వస్త్రములను పట్టుకొని అప్పుడు ఆ వస్త్రం పట్టుకొని అతని వస్త్రం పట్టుకొని ధరించమని చెప్పగా తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. తప్పించుకొని చూడండి, ఆమె ట్రై చేసింది కూడా. ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందండి, కొంచెం అడ్మిట్ అయితే ఎవరు చూడకపోతే నీ ఫోన్ ఉంటుంది, ఎవరు చూడకపోతే ఎవరితో వెళ్ళిపోతారు. అంటే జనరల్, అంటే దేవుడు అంటే భయం భక్తి అనేది లేదు, విశ్వాసం అనేది లేదు. దేవుడు ఏంటి ఎవరు చూడట్లేదు కదా, కానీ దేవుడు చూస్తున్నాడు ప్రతి విషయం, ప్రతి థింగ్ ఈజ్ లుకింగ్. సో వాట్ అండ్ అట్ ద పాయింట్ ఆఫ్ టైం ఎవరు చూడట్లేదని ఆయన కమిట్ అయిపోలేదండి, ఆయన లొంగిపోలేదు. ఆయన నా దేవుడు చూస్తున్నాడని వెంటనే పరిగెత్తాడు. అలానే మన లైఫ్లో కూడా పాపం అనేది సులభంగా చిక్కులు పెట్టే పాపాలు వస్తాయండి. సులభంగా, వాక్యం ఉంది హెబ్రీలో, సులభంగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే సింపుల్ అండి. మీరు బైబిల్ చదువుతారు, వాట్సాప్ టింగ్గానే ఉంటుంది, అర్థమైనా మనం చూస్తారు, చూసి బైబిల్ పక్కన పెట్టి 2 నిమిషాలు చూద్దాం, లోపల నుంచి ఏమొస్తుంది, ఇంపార్టెంట్ మెసేజ్ ఎవరో పంపించారు చూడు అని వస్తుంది లోపల నుంచి, అవునా? చూస్తారు. ఆ తర్వాత ఎందుకో టుపుక్ మనకు రీ పాపపోతుంది, ఇట్లా అంటావు, ఇట్లా అంటావు, ఇట్లా అంటావు, ఇట్లా అంటావు, అంతనే ఉంటావు, బైబిల్ పక్కన పెడతావు, అవునా? కరెక్టే కదా? అదే మరి సులభంగా చిక్కులు పెట్టుకోవాలి. ఆ సమయంలో కూడా మన ఫెయిత్ఫుల్నెస్ లేదు. నేను బైబిల్ చదువుతున్నాను, మొత్తం శాతాలు ఏది వచ్చినా కానీ నేను ఈ సమయంలో ఇంకా ఏది చూడని గట్టిగా నిర్ణయించుకున్నాను అనుకోండి, కూర్చున్నాను అనుకోండి, బైబిల్ చదివాలనుకోండి, అప్పుడు ఉంటుంది ఆశీర్వాదం, అప్పుడు ఉంటుంది దాని గైడెన్స్. మనం ఏంటంటే డైలీ కనెక్టివిటీ మిస్ అవుతుంటాం. ఎలాగా బైబిల్ చదవాలనుకుంటాం, చదవము, కనెక్టివిటీ మిస్, సిగ్నల్ సరిగ్గా ఉండదు, సిగ్నల్ సరిగ్గా ఉంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన తర్వాత అన్ని బాధల్లో మళ్ళీ బ్యాక్ వస్తాం, అవునా కదా? సో మనం ఏంటి మరి, మనం ఏ రకంగా ఎటువంటి పరిస్థితి ఉన్నా కానీ అరే ఎవరు చూడట్లేదని నేను ఆ సమయంలో కావాలంటే, అంటే నేను గొప్పని కాదు, తీసుకొచ్చేసాను కదా చిన్న వస్తువు, ఏముంది మళ్ళీ ఎందుకు వెళ్ళాలని వెళ్ళకపోతే నేను దేవుడికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ తృప్తిగా ఉంది, నేను బ్యాక్ వెళ్ళి నేను దానికి పే చేసి వచ్చాను. సో వాటిలో చిన్న చిన్న విషయాలండి, పెద్ద విషయాలు కాదు, చిన్న చిన్న విషయాల్లోనే విశ్వాసం, నీ నమ్మకత్వం చూపిస్తే దేవుడు పెద్ద పెద్దగా ఇస్తాడు. చిన్న విషయాలను నువ్వు సరిగ్గా చూపించకపోతే పెద్ద ఇస్తాడండి, అవునా? సో దట్ ఈస్ వాట్ మరి జోసెఫ్ నుంచి ఏం నేర్చుకోవాలి మనం? వీ హ్యావ్ టు లెర్న్ ద ఫెయిత్ఫుల్నెస్, ఓకే, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. కష్టాలు ఉన్నాయి కదా అని బల్ల కింద తీసుకోవడం, బల్ల కింద తీసుకుంటే కష్టాలు దేవుడు మనకు సమాధానం చెప్పేస్తాం మనకి కదా, అవును కదా ఇక్కడ ₹1,00,000 అప్పు ఉన్నాయి, వాడు 50,000 ఇస్తున్నాడు 15 నుంచి, ఏముంది కదా ప్లీజ్ తీసుకుంటే ఇంకో $2,00,000 అప్పు అవుతాడు, అర్థమైందా? బట్ వెన్ యూ స్టాండ్ ఫర్ లార్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, లేదు దేవుడా నీ గురించి నిలబడతాను, నేను 50,000 తీసుకోవాలనుకోండి, ఇంకో $2,00,000 ఎక్కడి నుంచో వస్తే తెలియదు నీకు కూడా, లేదా ఏదో రకంగా ఆ అప్పు తీరిపోతుంది, అది ఐ డోంట్ నో హౌ, బట్ గాడ్ విల్ యాక్ట్ అపాన్. మనం దేవుడు అంటే దేవుడు తీసుకురావడం, లోపలికి తీసుకురావడం మన ఫెయిత్లెస్నెస్ చూపిస్తాం. సో ఇప్పటి నుంచి మరి మనం మన ఫెయిత్ఫుల్నెస్ దేవుడి మీద, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, వీ విల్ ట్రై టు షో యాజ్ జోసెఫ్ షో, రైట్? మరి ఇంకొకటి ఏంటండి, ఎస్తేర్ గ్రంథం చూసారు కదా, ఎస్తేర్ విషయంలో కూడా ఏంటి, ఎస్తేర్ విషయాలు చెప్తారా? ఎలాంటి ఆమె క్వీన్ అయిందా కదా, ఆమె కూడా నార్మల్ అమ్మాయి కానీ క్వీన్ అయింది. క్వీన్ అయిన తర్వాత ఆమె ఏంటి, యూదురాలా కదా? యూదురాలు, అవునా? యూదురాలు. కానీ ఒక సమయం వచ్చిందండి వేర్ నేను స్టోరీలోనే చెప్పేస్తాను, ఎందుకంటే యూ కెన్ గోయింగ్ టు వీ కెన్ గోయింగ్ టు వర్డ్ ఆల్సో. సో ఎస్ఐ గ్రంథం 4:14 ఒకసారి చదువుతారా? సో ఫస్ట్ జోసెఫ్ షోడ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. సెకండ్ ఏంటి, ఎస్తేర్ ఏం చూపించింది, ఎస్తేర్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది చెప్పండి. 4:14 సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలను మరి ఒక దినము నుండి వచ్చునుగా గాక
గాక అని. అంటే చూడండి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఏంటంటే హామాన్ అనే వాడు యూదుల మీద కక్ష కట్టి, బికాస్ మొర్దెకై ఆయనకి మొక్కలేదు, అవునా? మొర్దెకై మొక్కలేదు కాబట్టి యూదులందరినీ టార్గెట్ చేసి చంపేద్దామని ఒక ప్లాన్ వేశాడు. మొత్తం యూదుల మీద టార్గెట్ చేశాడు. చేసి రాజు ద్వారా ఒక శాసనం ఇప్పించాడు, ఏంటి యూదులందరినీ చంపేయమని. ఆ శాసనం మళ్ళీ తిరిగి రాదండి, రాజు కూడా తిరిగి తీసుకోలేదట. అలాంటి పరిస్థితి, అలాంటి శాసనం తయారు చేయించి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ సమయంలో మరి ఇంక ఏం చేయలేనప్పుడు ఎస్తేర్ దగ్గరికి మొదటికి వెళ్ళేమన్నాడు, నువ్వు చేస్తావా? ఎందుకంటే భయపడతావు కదా, ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే కష్టం. ఆమె చాలా భయపడుతుంది. ఆ సమయంలో నువ్వు చేయకపోతే ఎవరితోనో చేపిస్తాడు. తెలుసు కదా మీకు, బైబిల్లో ఎవరితో చేయించాడు దేవుడు? గాడిదతో కూడా పని చేయించాడు, అవునా? గాడిదను కూడా యూజ్ చేసుకున్నాడు అండ్ హీ వాంట్స్. సో మనకి కొన్ని అవకాశాలు వస్తాయి. వచ్చినప్పుడు దేవుడా ఏదో రీజన్ చెప్పకుండా నిలబడడానికి ట్రై చేస్తే అప్పుడు దేవుడు మనం నిలబెడతాడు. ఇప్పుడు ఇక్కడ ఎస్తేర్ ఏం చేసింది? ఆ సమయంలో ఏ లక్షణంతో వెళ్ళింది? ధైర్యం పెట్టుకుంది, ధైర్యము అండ్ విధేయత చూపించింది. ఇప్పుడు మొదటికై చెప్పిన దానికి దేవుడి నుంచి వచ్చింది ఇది, దీనికి నేను విధేయత చూపించాలని ఆ మాటకి విధేయత చూపించి వెళ్ళి 3 రోజులు అందరూ ఫాస్టింగ్ చేయమన్నది. ప్రేయర్ చేస్తే అప్పుడు ధైర్యంగా వెళ్ళి రాజుతో మాట్లాడింది. ఆ స్టోరీ అంతా డిఫరెంట్, మీకు అంతా తెలుసు. బట్ వాట్ షీ స్టేట్ కరేజ్ అని, ధైర్యం. మనం ఏంటంటే ధైర్యం, దేవుడు అనగానే, దేవుడు గురించి చెప్పాలనగానే ధైర్యం కోరుతున్నాడు. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు. ఇప్పుడు పరిస్థితులు కూడా బాగాలేవు, భయంకరంగా ప్రైవేట్ పట్టిన బ్రదర్కి అయిన తర్వాత. అయినా ఆయన నిజంగా చెప్పాలంటే ఒకటి చెప్పానండి, ఆయన పరిపాలన చనిపోకముందు చూసిన వ్యూస్ ఇప్పుడు డబుల్ అయిపోయింది. ఎందుకు తెలుసా? మరి అది మరి దేవుడు వాడుకుంటే అలా వాడుకుంటాడు. బికాస్ ఇప్పుడు ఆయన ప్రసంగాలు ఎక్కువ చూస్తారంట అప్పటికన్నా. అది మరి దేవుడి గురించి నిలబడితే నువ్వు చనిపోయినా కానీ నువ్వు అలా నిలబడుతూ ఉంటావు. అర్థమైందా? అలాగే మరి పరిస్థితి ఏంటంటే ఆయన ధైర్యంగా నిలబడ్డాడు, ధైర్యంగా దేవుడి గురించి నిలబడ్డాడు. మనం ఏంటండి, మనం అంతదాకా అక్కర్లేదండి, మనం అంత పెద్దగా కూడా చేయక్కర్లేదు వాళ్ళకి. కానీ చిన్న చిన్న పనులు చేస్తున్నాము ధైర్యంగా, చిన్నగా పక్కన చెప్తున్నాము, చెప్పగలుగుతున్నాము. ఆర్ వి డూయింగ్ దట్? ఆర్ వి కరేజియస్ ఇన్ లార్డ్? ఆర్ వి డూయింగ్ దట్? జస్ట్ చెక్ అవర్ సెల్ఫ్. ఏదో ఆఫీస్కి వెళ్తున్నాము, అందరిలో గుంపులో అలాగా మీరు అంటారు కదా, గుంపులో అలాగా వెళ్ళిపోతున్నాం వస్తున్నాం అని అనుకోకండి. జస్ట్ అది ఆపర్చునిటీస్, ఐ డోంట్ నో టు స్పెల్ దట్. బట్ నేనేమంటానంటే గుంపులో వెళ్ళి ఏదో వచ్చేసినట్టు కాకుండా వాట్ ఈస్ స్పెషల్ ఇన్ లార్డ్, దేవుడిలో స్పెషల్గా చూపించగలుగుతున్నాం. అందుకే ఆ 20 మందిని వదలి. ఇప్పుడు ఛాన్స్ లేదు, ఇప్పుడు నేను ఇవ్వను ఇవ్వాలి. నో ఐ డోంట్ నాట్ గివ్ నౌ, ఐ డోంట్ నాట్ డిస్టర్బ్ దిస్. ఓకే, ఇది అయిపోయాక చెప్తాం, లాస్ట్లో చూద్దాం. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రభావితం. ఆర్ యు ఇన్ఫ్లుయెన్సింగ్ విత్ యువర్, మీ లక్షణాలతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా? ఎంత ధైర్యవంతురాలు, ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత బాగా దేవుడి గురించి చెప్తుంది. అలా చెప్పుకుంటారా? వచ్చిందిరా బాబు, రీల్స్ చేసుకుంటారు, లేకపోతే ఈ క్లబ్లకు వెళ్తారు, లేకపోతే పబ్బులకు వెళ్తారు, అలా అనుకుంటారా? ఒక స్పెషల్గా చూపించగలుగుతున్నావా? ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం మనుషులు. హౌ యూఆర్ డూయింగ్, వాట్ ఈస్, దేవుడి గురించి ఏం చేయగలుగుతున్నాం? లైఫ్ ఓకే, అందరూ బాగా బతుకుతారు, కానీ ఎంత బాగా దేవుడి గురించి బతుకుతాం, ఎంత బాగా దేవుడిని చూస్తున్నాం చూపించగలుగుతాం. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తాను, మనమందరం బైబుల్ చదువుతాం, అన్ని జనులు మనం చదువుతాం కదా, ఆమె కరెక్టా? ఎందుకంటే వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడు, పాస్టర్ సూర్య ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, సత్య ఏం చేస్తుంది, నరహరి ఏం చేస్తున్నాడు, గుడ్లకి వెళ్తున్నాడా లేదా పబ్లిక్ వెళ్తున్నాడా, ఏదో ఒకటి. ఐ డోంట్ నో. మన వెనకాల స్కానర్ నడుస్తుందండి. ఎందుకంటే మనం అనుకోకుండా చేయి కాలు పెట్టినా వచ్చేస్తుంది. ఏంటో అప్పుడు వెళ్ళకపోతే ఇప్పుడు చర్చికి వెళ్తావా? సింపుల్, పోయింది నీ సాక్ష్యం మొత్తం పోయింది. అవునా కదా? నీ సాక్ష్యం ఎలా ఉంది? బలంగా ఉందా, ఇప్పుడు బలహీనంగా ఉందా?
నలుగురు ఇన్ఫ్లుయెన్స్ దేవుళ్ళే చేయడం, మామూలు ఇన్ఫ్లుయెన్స్ కాదండి. మామూలు ఇన్ఫ్లుయెన్స్ నువ్వు 10 మాటలు బట్టి చెప్తే ఇన్ఫ్లుయెన్స్ వేరే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. నేను దేవుళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను. ఆర్ యూ బ్రింగింగ్ పీపుల్ లార్డ్ విత్ యువర్ క్వాలిటీస్, విత్ యువర్ క్వాలిటీస్? నీ బిహేవియర్ బట్టి వస్తున్నారా, లేకపోతే నీ బిహేవియర్ బట్టి వెళ్ళిపోతున్నారా దేవుడు దూరంగా? ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి లక్షణం, నేను చెప్పే ప్రతి లక్షణం ట్రై చేద్దాం. ఇంపార్ట్ ఇన్ టు అవర్ సెల్ఫ్, ఇంక్రీజ్ అవర్ సెల్ఫ్ ఇన్ దట్ క్వాలిటీస్, సో దట్ వీ కెన్ షో లాస్ ప్రేమ అండ్ ఆయన స్వరూపం మనలో చూపించడానికి ట్రై చేద్దామండి. సో ఎస్తేరు గురించి చెప్పారు కదండి. ఎస్తేరు ధైర్యము, విధేయత. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆయన ఏం చేయించాడు? ఎవరు? మన జోసెఫ్. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్. అండ్ ఎస్తేర్ ఏంటి? ధైర్యం, కరేజ్ అండ్ విధేయత, ఒబీడియన్స్ చూపించాడు. ఇంకొక క్యారెక్టర్స్ కదామండి. ఈయన డానియల్ అండి. డానియల్ గ్రంథం తెలుసు కదా. ఎలాంటి డానియల్ తెలుసు కదండి. అక్కడ వీళ్ళు స్పెషల్గా చూస్ చేసుకొని డానియల్ కూర్చోబెడితే అయినా సరే పక్క నుంచి మాత్రం మనకేంటి, మనం ఎక్కడున్నా కానీ మన వెనకాల నడుస్తుంటాయి పాలిటిక్స్. డానియల్ ఎలా దింపాలి అని ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నారు. కానీ డానియల్ ఏంటి? స్పాట్లెస్ లైఫ్లో ఉన్నాడు కాబట్టి nobody can do nothing. The last ఏం చేశారు తెలుసా? ఇప్పుడు ఇది రాజుకే మనం దండం పెట్టాలి, ఇంకా ప్రేయర్స్ చేయదు, ప్రార్థన చేయాలంటే ఈయన 3 సార్లు ప్రార్థన మాత్రం చేయడం మానలేదు. అర్థమైందా? రోజుకు 3 సార్లు లోకాల మీదకి వెళ్ళి మనం డానియల్ 6:10 చదువుదామండి. 6:10 చదువుదాం. డానియేలు 6:10 కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇంటి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము గుమ్మాలు మోకాళ్ళు ఉండి తన ఇంటికి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తిరగబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసాను. నిజంగా చూడండి, ఎంత ఆల్రెడీ వచ్చేసింది శాసనం, అంటే ఆల్రెడీ రూల్ వచ్చేసింది. యూ షుడ్ నాట్ ప్రే, దట్స్ వాట్ ద రూల్. ఎవరికి ప్రేయర్ చేయకూడదు, ఓన్లీ రాజుకే ప్రార్థన చేయాలి. అయినా సరే తర్వాత ఏంటంటే రెగ్యులర్గా ఏం చేశారు? ఆ వర్డ్ చెప్పండి తెలుగులో. దానికంటే ముందండి, అంటే రెగ్యులర్గా ఏం చేస్తారు? అనుదినము అదే రీతిగా సంథింగ్ ఎలా చేసేవాడు అలానే, అంటే కంటిన్యూ చేశాడు, ఎటువంటి స్టాప్ చేయలేదు. అర్థమైందా? మనం చిన్న కష్టం రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళను, నేను చర్చికి రాను, నేను లోకంలో పడిపోతాను. అవునా? అందుకనే 3 సార్లు ప్రేయర్ చేసేటప్పుడు 2 సార్లు చేసేది ఒక్కసారి కూడా కాదు. తినేటప్పుడు నేను కూడా ఒకసారి చేస్తాను, ఎందుకు అందరం ఉన్నా కానీ నువ్వు కూడా చేస్తాను. సో సమ్ టైమ్స్ విల్ ఫాల్. నేను అనట్లే అందరూ నేను కాదు, నేను కూడా ఉన్నాను ఈ లిస్ట్లో. ఐ డోంట్ వాంట్ టు సే మై సెల్ఫ్ ఆల్సో. బట్ మనం అలా చేస్తాం. దేవుడు ఏమో ఆశిస్తున్నాడు అంటే నువ్వు ఏ రూల్ వచ్చినా ఏదొచ్చినా యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు హిమ్ అండ్ ప్రేయర్ లైఫ్ కంటిన్యూ చేయాలి. వాట్ ఈస్ డానియల్స్ మెయిన్ థింగ్? ప్రేయర్ లైఫ్. 3 సార్లు ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయడం మానలేదు. అండ్ స్పాట్లెస్ లైఫ్ అంటే ఒకడు ఎత్తి చూపించే లైఫ్ కాదు, ఆయన చేసే ప్రతి పనిలో నీతి న్యాయం చూపించాడు కాబట్టే స్పాట్లెస్ లైఫ్. మన లైఫ్ ఎలా ఉంటుంది? అరే ఏంట్రా నువ్వు వెంటనే వాడికి ఇచ్చావు కదా, అక్కడ పట్టుబడినప్పుడు అది ఇచ్చావు కదా, సంథింగ్ లంచం ఇచ్చావు కదా. ఇప్పుడు పొద్దున చెప్పాలని ట్రై చేస్తుంది నీ గురించి. లంచం ఇచ్చావులే బాబు, అప్పుడు నాకు గుర్తుకుంది, ఇప్పుడు ఏం చెప్తున్నావు దేవుడి గురించి అంటారు. అవునా కదా? When you really have spotless life, then people listen. అవునా? నీ లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే మిగతా వాళ్ళు నువ్వు వింటారు, అంతేగాని లేదా వినరండి.
యేసుప్రభు అలాంటి పవిత్రంగా ఉన్నారు కాబట్టి ఆయన అంతమందికి చెప్పగలిగారు, అంతమందికి విన్నారు. అవునా? ఆయనలో పవిత్రత లేకపోతే చెప్పినా వినేవాళ్ళు కాదు, అవునా కదా? సో మనం ఎలా ఉన్నాం? అవి స్పాట్లెస్ ఉండదు. ప్రతిసారి ట్రై చేస్తున్నాం సరి చేసుకోవడానికి, పడిపోయి మళ్ళీ లేస్తాం, పడిపోయి మళ్ళీ లేకండి అంటున్నారు. అంటే పడిపోతే వెళ్ళిపోమని ఎప్పుడు దేవుడు చెప్పలేదండి. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయి లేస్తాడు? 7 సార్లు. 7 సార్లు ఇంకా 7 టు ద పవర్ ఆఫ్ ఎంతనే చెప్పవచ్చు. సో దేర్ ఈస్ నో లిమిట్ చెప్పాలంటే. వెళ్ళిలో పడ్డావా, లేవు మళ్ళీ పరిగెత్తు, లేవు మళ్ళీ పరిగెత్తు. ఒక్కటి మాత్రం లోపలికి వస్తుంది, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళకు, నువ్వు క్వాలిటీ పోయింది, నీలో నీ ఎలిజిబిలిటీ అనేది పోయింది అని వస్తుందండి. గుర్తుపెట్టుకోండి ఎవరికైనా, ఇంక్లూడింగ్ మీ. ఆ టైంలోనే కొంచెం గుర్తు చేసుకుని దేవుడు రావట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని బట్టి ప్రతి విషయంలో నేను ఆశీర్వదిస్తాడు. సో ఇట్ ఈస్ 2 థింగ్స్ ధాన్యాల దగ్గర నుంచి. ప్రేయర్ లైఫ్, స్పాట్లెస్ లైఫ్. సో ఆర్ వి డూయింగ్ దట్? ప్రేయర్ని ఇంకా కొంచెం అవ్వగానే వదిలేయడం అలా చేయకండి, ట్రై చేయండి. ఉంటాయి, ప్రతి లైఫ్లో పరిస్థితి ఉంటుంది, కానీ బికాస్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ అప్పుడే దేవుడిలో నిలబడతాం మనం. అది పరీక్షలు వస్తాయి తప్పకుండా, కానీ ఆ పరీక్షల టైంలోనే ఫాల్ కాకుండా మనం నిలబడుతున్నాము, అది దేవుడు చూస్తాడు. సో ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి స్పాట్లెస్ లైఫ్ లేకుండా చేయడానికి. అంటే లంచం వస్తుంది, లేదా ఇంకొక టెంప్టేషన్ వస్తుంది, ఎక్కడ నువ్వు బాబు పక్కెళ్ళి ఏం చేయండి, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎవరు చూడట్లేదు కదా, ఎన్నో ఉంటాయి. కానీ ఆర్ వి ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్ విత్ ద వర్డ్? అంటే మనం వెన్ వీఆర్ ప్రేయర్ చేస్తున్నప్పుడు 3 సార్లు ప్రేయర్, మీరు ఎన్నిసార్లు చేస్తారో తెలియదు, కానీ when you continue to pray, God will help to have spotless life so that you can influence others. అర్థమైందా? ప్రభావం చూపించవచ్చు. ఇదంతా ఇన్ఫ్లుయెన్సింగ్ దేవుడే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక లాస్ట్ క్యారెక్టర్, 2 క్యారెక్టర్. సో మాక్సిమం 10 minutes. సో ఇంకొకటి మనకి ఏదో చెప్పాలంటే ఇంకొకటి చెప్పండి. దావీదు తెలుసు కదా, దావీదు మరి దావీదు విషయంలో మనం ఏంటి, ఎప్పుడు దేవుడిని గైడెన్స్ అడిగాడు, దేవుడు ఎప్పుడు గైడెన్స్ అడిగాడు. అందుకే మనం ఏంటి, మనకి ఏ థాట్ వస్తే వెళ్ళిపోగానే ఫెయిల్ అయిపోతాం. అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా? వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్, రైట్? బట్ వెన్ యూ ఆస్క్ గాడ్ ఫర్ ద గైడెన్స్, దెన్ గాడ్ విల్ మేక్ యూ దట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. అంతేగాని మనం ఏదో ఇప్పుడు బీటెక్ ఎంటెక్, ఓకే బీటెక్ ఏదో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, ఓకే తీసేసుకుని బాగుందని, కానీ చెప్పలేము అది బాగుంది అనుకుంటున్నాం, కానీ ఆ పక్కన వేరే కోర్స్ చాలా మంచిది, దేవుడు చిత్తమైందని దాంట్లో నేను స్పెషల్గా ఎలివేట్ చేస్తాను. ఆర్ యు ఆస్కింగ్ గాడ్? ఇప్పుడు ఒకసారి 1 Samuel 17, ఇప్పుడు ఒకరు చూడండి, చిన్న దేవుడి ఎగ్జాంపుల్ క్లియర్గా మాట్లాడితే 1 Samuel 17:8 ఎవరు చదువుతారండి? 1 Samuel 17వ అధ్యాయము 8వ వచనం. సో ఎలా గొలియాత్, ఇప్పుడు చెప్పాలంటే గొలియాత్ ఎంత ఉంటాడండి తెలుసా? గొలియాత్ హైట్ ఎవరు చెప్పగలరా? గొలియాత్ హైట్ 9 feet. 9 feet అంటే తెలుసా? ఆల్మోస్ట్ ఇంత అటు ఉంటాడు. నార్మల్గా సీలింగ్ 11 feet వరకు ఉంటుంది, ఆల్మోస్ట్ సీలింగ్ లెవెల్లో ఉంటాడు దగ్గర, అవునా? ఆ హైట్ ఉండి ఆ పర్సనాలిటీ ఉంటే మన దేవుడు ఎంత హైట్ చెప్తారు ఎవరన్నా? చెప్పు. 5 feet 5 feet అండి, కొట్టే 5 feet 2 inches సంథింగ్, మరీ హైట్ అయితే కాదు. సో అంటే 5 feet 2 inches అంటే ఇక్కడ, ఆయన అక్కడ. అలాంటి మనం ఎదుర్కొన్నాడండి. ఎలా ఎదుర్కొన్నాడు మరి? ఎలా ఎదుర్కొన్నాడు? దేవుడు వల్ల ఎదుర్కొన్నాడు. అర్థమైందా? ఆయన శక్తి కాదు ఇక్కడ, కానీ దేవుడిని అడిగాడు, దేవుడు గైడెన్స్ తీసుకున్నాడు. ఒక్కసారి చదువుతామండి. 17:8 మొదటి సమయంలో అతడు నిలిచి ఇశ్రాయేలుల దొడ్డవారిని పిలిచి, యుద్ధ పంక్తిలో మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా?
మీరు సౌలు ఓకే ఓకే అయితే జస్ట్ ముందుకు వెళ్దామండి. 17:32 చదవండి. 1 సమయంలో 17:32 గొలియాతు ఏమంటున్నాడు? గొలియాతు నేను చదువుతాను, చదువుతారా? 1 సమయంలో 17:32. ఈ ఫిలిష్తీయులను బట్టి మీరెవరి మనసును నొక్కనిపించడం లేదు. ఈ దాసుడనైనా నేను వారితో పోట్లాడుదునని దావీదు చెప్పానండి దాసు నుంచి. ఇప్పుడు దావీదు ఫస్ట్ వెళ్ళి రాజు దగ్గర నేను పోరాడతా అన్నాడు. కానీ రాజు ఎవరైనా నమ్ముతారండి? ఎవరైనా నమ్ముతారా? వాడు అంత శక్తివంతుడు, నువ్వు ఎలాగ ఫైట్ చేస్తావు అని అడిగాడు. కానీ he has confidence from God, right? He getting guidance from God. అందుకే నేను ప్రే చేస్తాను. తర్వాత నమ్మే, ఎందుకంటే దేవుడు కార్యం చేశాడు కాబట్టి నమ్మి ఓకే అయిన తర్వాత ఆ తర్వాత 17:38 చదువుతారా? అప్పుడు ఏమేమి ట్రై చేస్తాడు చూడండి. 17:38 పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణము ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించింది. తర్వాత ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపై కత్తి పట్టుకొని వెళ్ళి కలిగినది లేదని చూచుకొని తరువాత దావీదు ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని చెప్పారు. ఓకే అమ్మా, సింపుల్ అండి. అంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఏంటండి, అన్నీ ధరించాలి. అది పెద్ద వాడితో యుద్ధం చేశాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా అండి? నాకు ఇవేం అక్కర్లేదు అన్నాడు. ఇవేం అక్కర్లేదు అన్నాడు. ఎందుకంటే దేవుడే ధరించుకున్నాడు. మనం ఏంటంటే దేవుడు ధరించాం. మనం దేవుడు అవసరం ఉన్నప్పుడే దగ్గరికి వెళ్తాం, అవసరం లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వెళ్తాం. సో అవసరం ఉన్నప్పుడు కాకుండా ప్రతి విషయంలో ప్రతి క్షణంలో దేవుని ధరిస్తే ఎటువంటి యుద్ధాన్నైనా ఆయన జయిస్తాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాది. సో దట్స్ వాట్ హి సేయింగ్. సో ఇక్కడ ఏంటి, సింపుల్, ఎటువంటి యుద్ధ అవసరం చేయకుండా వెళ్ళి ఏం పెట్టుకున్నాండి, ఒక ఇది ఏంటది చెప్పండి, వరుస అండ్ 5 రాళ్ళు అంతేనండి. వాడు పెద్ద కత్తి ఉంది వాడి దగ్గర, ఈయన 5 రాళ్ళు ఒక వరుస అంటే ఇట్లా తిప్పి ఇలా ఉంటాడు. అర్థమైందా? అదంతా మరి ఎందుకు అయింది? దేవుడు గైడెన్స్ వల్ల ఆ విజయం పొందగలిగాడు. మనం ఏంటంటే మన సిచ్యువేషన్ బట్టి దేవుడి గైడెన్స్ కావాలా వద్దా కూడా అది కూడా మనం డిసైడ్ చేసుకొని ఏ దేవుడా ఇప్పుడు వద్దులే, కొంచెం నాకు అర్థమైంది కదా, నాకు తెలివి జ్ఞానం ఇచ్చావు కదా, వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ బోగ పక్కన పడి దేవుడు దగ్గరికి వస్తావు. అది అవసరమా? అప్పుడు బోర్ల పక్కన పడితే నేను ఇన్ఫ్లుయెన్స్ స్పీకర్ అవుతావు. అవ్వదు. 10 బోర్ల పక్కన పడ్డావు అనుకో, ఎవరు నేను మాట్లాడలేదు, మీరు ఎప్పుడు ఫెయిల్ అనుకుంటారు. బట్ వెన్ యూ ఆర్ గెటింగ్ గాడ్స్ గైడెన్స్ అండ్ అదర్ మీన్స్ యూ సీక్ గైడెన్స్ ఫస్ట్. నువ్వు దేవుడు గైడెన్స్ అడిగితే ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాని ప్రకారం వెళ్తేనే నీకు విజయం వస్తుంది. అప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఏం చెప్పినా నీకు చెల్లుతుంది. అవునా? అప్పుడు నువ్వు ప్రభావం చూపించవాలి ఇతరుల మీద. లేదంటే ఎందుకు ప్రభావం చూస్తావు? నువ్వు వెంటనే ఈడ అమ్మో వీడు క్యాండిడేట్ చెప్తే అంత ఫెయిల్ అవుతుంది, వేస్ట్ అని అంటారు. అవునా? సో హౌ యూ కెన్ షో ద ఇన్ఫ్లుయెన్స్ వన్స్ అగైన్ విత్ ద గాడ్స్ గైడెన్స్. వెన్ యూ ఫాలో గాడ్స్ గైడెన్స్ దెన్ అదర్ పీపుల్ విల్ షూ విక్టరీస్ ఇన్ నీలో విజయాలు చూస్తారు కాబట్టి అదే వీడు చెప్పిన ప్రతిదీ అవుతుంది, చేసిన ప్రతిదీ అవుతుంది కాబట్టి అప్పుడు నమ్మి ముందుకు వస్తారు. అవునా? సో వాట్ ఈస్ అండి, ఇప్పుడు మనం డేవిడ్లో ఏం చూసామండి? గైడెన్స్, దేవుడి గైడెన్స్, గాడ్స్ గైడెన్స్. అందుకే ఈ కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన ఏమయ్యాడు? రాజుకు తర్వాత నెక్స్ట్ దేవుడు. అసలు రాజే అన్నాడు, డానియేల్ అన్నాడు, రాజే అయ్యాడు. అవునా కదా? రాజే అయ్యాడు దేవుడు. ఎందుకు అయ్యాడు? బికాస్ గాడ్ హ్యాస్ డన్ దట్. అంటే ఆయన గైడెన్స్ తీసుకున్నాడు కాబట్టి. మనమేం తీసుకుంటున్నాం? ఒకసారి మనం ఆడదాం. మనం ఎప్పుడు పడితే కొంచెం గైడెన్స్ తీసుకోకుండా మనకు తెలివి చాలా ఉంటుందండి. నిజంగా ఒక్కసారి అంటే నేనే తెలియగలను అనుకుంటాను చాలా వరకు. ఎందుకంటే మనం సక్సెస్ అలా వస్తాయండి కొన్నిసార్లు. వచ్చినప్పటికీ అదే దేవుడిని అడగకుండా ప్రేయర్ జరగకుండా చేసేసాం కదా, తెలుగు చేసేసాడు. అర్థమైందా? అది చేయకండి. ఎందుకంటే అలా 4 సక్సెస్ రేట్స్ చేసిన తర్వాత కంపల్సరీ 5వ సక్సెస్ ఫెయిల్ అవుతాడు. చూడండి గ్యారంటీగా.
కాబట్టి జాగ్రత్త. అదంతా డెవిల్స్ ట్రాప్. అది డెవిల్ ట్రాప్ ఏమవుతుందంటే చిన్న చిన్న విజయాలు ఇస్తుంది, పెద్ద దగ్గర కూడా ట్రై చేస్తారు, పుట్టుకుంటాం. సో ట్రాప్ అది, జాగ్రత్త పెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేయకుండా ఏం చేయకుండా మంచి పనులు అయిపోతుంది అనుకోండి, పెద్ద గుంట ఉంది ముందర, పెద్ద గుండ వేయడానికి వాడు ట్రై చేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. సో ప్రార్థన చేసి యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, దెన్ గాడ్ విల్ గైడ్. సో దట్ ఈస్ ఆల్సో డెఫినెట్లీ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద అదర్ పీపుల్ విత్ యువర్ లైఫ్ అండి. సో లాస్ట్ ఎవరండి? ఒక లాస్ట్ ఇది ఇలా ఫస్ట్ ఎవరండి చెప్పండి, చెప్తారా? హూ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్ చెప్పండి. హూ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్? యేసు ప్రభు గారు, అవునా? జీసస్ హిమ్సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్. అవునా? క్రీస్తు వలె ఉన్నాడు కదా, అవునా? దట్స్ ఆల్సో ఆయన ఇన్ఫ్లుయెన్స్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా చేశాడండి చెప్తారా? ఒక్క సిచ్యువేషన్ ఏంటి, 40 దినాలు మొత్తం ఉపవాసం ఉన్నాడు. మీరు ఒక్క పూట ఉంటే నాకైతే నాకు అక్కడ ఆడిపోద్ది, మధ్యాహ్నం కూడా సాయంత్రం తినాలి అనుకుంటాం నిజంగా. ఇంకా ఎండాకాలంలో అయితే ఇంకా పడిపోతాం, అవునా కాదా? ఆయన ఈజిప్ట్ ఆ ఏరియాలో ఎండలో, నిజాంపేట ఒక ఏసీలు ఏం లేవు, ఎండలో తినకుండా 40 రోజులు తినకుండా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. హీఈస్ నార్మల్ పర్సన్ జీసస్ అప్పుడు, ఎందుకంటే ఆయన మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి నార్మల్ పర్సన్. 40 రోజులు తినకుండా ఉంటే అప్పుడు ఏదైనా పెడితే తక్కువ తినేస్తాం, అవునా కదా? దేవుడు ఏం చేసింది, ఈ రాళ్ళని ఏమంటారు, రాళ్ళని రొట్టెగా చేసుకోవచ్చు కదా, శక్తి ఉంది కదా, చెయ్యొచ్చు. ఇది చెప్పాలంటే జీసస్ దట్ స్ట్రెంగ్త్ ఆల్సో, దట్ పవర్ ఆల్సో, బట్ యూ ఆల్వేస్ రిలై ఆన్ గాడ్స్ వర్డ్. ఇదేంటి ఏం చేసిందంటే రిలై ఆన్ గాడ్స్ వర్డ్. మనం దేవుడు వర్డ్ మీద ఉన్నామా, లేదా దేవుడు వర్డ్ తప్పించుకొని కొంచెం ఏంటంటే కొంచెం అడుగునే నీకు ఇవ్వబడను, బస్ అబ్బా ఆ గర్ల్ ఫ్రెండ్ కావాలి దేవుడా, ఇస్తారా? దేవుడు ఇస్తారా? ఆయన చిత్త ప్రకారం అడుగు, అవునా? అర్థమైందా? సో అడుగుడు ఇవ్వబడని ఒకడు అడుగుతున్నాడంట ప్రేయర్లో, దేవుడా ఆమె ఇవ్వండి, ఆమె అంటే ఆమె ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అర్థమైందా? సో ఏంటంటే మరి దేవుడు వాక్య ప్రకారం అడుగుతున్నామా, వాక్య ప్రకారం అడుగుతున్నామా, వాక్యాన్ని పైన పడుతున్నామా? అది జీసస్ ఏం చేశాడు, దేవుడు యేసు ప్రభు వాక్యాన్ని పైన పెట్టాడు, వాక్యాన్ని చూపించాడు కాబట్టి, వాక్యంతోనే పోట్లాడాడు కాబట్టి ఆయన గెలిచాడు. మూడు మీకు తెలుసు ఏంటి, రాళ్ళని రొట్టెలుగా, ఇంకోటి కింద ఆ లోయలో పడిపో నిన్ను దేవుడెత్తారు అంటాడు, అప్పుడు కూడా దేవుడు రిఫరెన్స్ ఇస్తాడు. అర్థమైందా? నీ దేవుణ్ణి శోధించకు, అవునా? ఇంకోటి ఉంది, లాస్ట్ చెప్పండి, ఈ లోక మొత్తం అంతా ఇచ్చేస్తాను నీకు, నాకు దాసుడుగా ఉన్నాను. అప్పుడు ఏమన్నాడు, నీ దేవుడు తప్ప వేరొక నమస్కరించకు, పోషించకు. దట్స్ వాట్ రైట్. సో ఎవ్రీథింగ్ విత్ వర్డ్. మనం ఏం చేస్తున్నాం, మనం వర్డ్ చదువుతున్నామా, వర్డ్ మనలో ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాక్యం తెలుసా? వాక్యం తెలిస్తేనే మనం విజయాలు సాధించగలం, విజయాలు సాధిస్తేనే 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నువ్వు ఫెయిల్యూర్ అయ్యింది ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే కాదండి. ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ పర్సన్ దెన్ ఓన్లీ దట్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, రైట్? ఆర్ ఇఫ్ యూఆర్ ఫెయిల్యూర్ నోబడీ కెన్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ యూ, యువర్ వర్డ్స్. మరి సర్వలోకం సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలన్నాడు దేవుడు. ప్రకటించడాలంటే మరి నువ్వు చెప్తే వినాలి కదా, చెప్తే వినాలంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే మనిషిగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ చేసే మనిషిగా ఉండాలంటే ఈ ప్రతి గుణం నీలో డెవలప్ చేసుకోవాలి, ప్రతి గుణాన్ని. సో రిపీట్ చేస్తాను గుణాలు మళ్ళీ. సో లాస్ట్ది ఇప్పుడు మరి ఇంకో 3 చూసానండి మా యేసు ప్రభు. ఏంటండి గుణాలు? ప్రేమ. మనం ఎప్పుడు ఏమంటారు, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటాడంటారు, అవునా కదా? ఆయన ప్రేమ అలాంటిది. ఎందుకు చెప్పండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, క్రీస్తు ప్రేమ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పారు?
చెప్పగలరు ఎవరైనా? పాస్టర్ గారు చెప్తారు. సో ఆయన సిల్వ మీద ఉన్నప్పుడు మొత్తం అందరూ కొట్టి మొత్తం అంతా దీంట్లో రక్తం కాదు, అప్పుడు మనకి చెంప మీద బదులు డోమని ఉండకూడదు, అవునా కాదు? వెంటనే అక్కడ అంత కొట్టి వాళ్ళు అది చేసిన వీళ్ళకి చేసినట్టుంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళు శరీరం అన్నారు. ఆ మాట రాగలదా అండి? అదే క్రీస్తు ప్రేమ అంటారు, అదే జీసస్ లవ్ ఫర్ జీసస్. ఆర్ వి షోయింగ్ దట్ లవ్ టు అదర్ పీపుల్? బయట ఏదైనా అడుగుకున్న వాళ్ళు అని ఎగబడతారు. అరే ఒక 2 రూపాయలు ఇచ్చేపోయి కొందరు అంటారు, అరే వాడు పక్కకి వెళ్ళి ఏదో చేస్తాడు, ఏదో తింటాడు, వాడు ఏం చేసుకుంటే ఒక 2 రూపాయలు పోయేదాముందా? వాడు నిజంగా ఆకలి మీద ఉంటే ఏమవుతుంది? నిజంగా ఆకలి మీద ఉంటే మీరు అవసరం అవుతుంది కదా, అర్థమైందా? అంతే చిచి వాడికి పోదా? అది నీ దాకా తీసుకొచ్చాడు దేవుడు, ఎందుకో తెలీదు, నిన్ను టెస్ట్ చేయడానికేమో. ఆర్ యూ షోయింగ్ యువర్ పేషెన్స్ లవ్ టు విత్ హిమ్? లేదా రీజన్ చెప్పేసి ఇలా పెట్టేస్తున్నావా? అరే 1000 రూపాయలు అడిగాడు అనుకోండి, ఎవరో అవసరం 500 ఇవ్వండి, 200 ఇవ్వండి, ఎంతో కొంత ఇచ్చి క్లోజ్ చేయండి. ఎందుకని ఉన్నా కానీ లేదు అంటే అది కరెక్ట్ కాదు. అలానే ఇక్కడ బయట ఎవరైనా ప్రేమ చూపించండి, అంతేగాని నాకేదో ఉందనుకుంటే ఎవరు ఎప్పుడు పోతారో తెలియదండి. లైఫ్ దేవుడు ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు. సో ఆర్ వి రిఫ్లెక్టింగ్ హిమ్? మనం ఆయన ప్రేమని రిఫ్లెక్ట్ చేస్తాం, దెన్ మనం చెప్పిన మాట వింటారు పెద్దవాళ్ళు, అవునా కదా? సో క్రీస్తు ప్రేమను రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం, నుంచి చేద్దామండి. సో ఎంత కోపం వచ్చినా కానీ ట్రై చేద్దాం కొంచెం. వెంటనే మాట్లాడేది మాటలు చాలా భయంకరమండి. ఒక్కసారి బయటికి వెళ్ళాయా సూటిగా తగులుతాయి, హర్ట్ చేసి మొత్తం రిలేషన్షిప్ కూడా ఖరాబ్ చేసేస్తుంది, మొత్తం లైఫ్ కూడా ఖరాబ్ చేస్తుంది. హౌ ఆర్ వి స్పీకింగ్ టు అదర్స్? ఆర్ వి షోయింగ్ లవ్ టు అదర్స్? ఎలా ఉంది మన జీవితం? ఆయన ప్రేమ రిఫ్లెక్ట్ అవుతుందా? ఒక్కసారి మనం టెస్ట్ చేసుకున్నాం, ట్రై చేద్దాం. కాదండి ఒక రోజులో రాలేదు, కానీ ట్రై చేద్దాం. ఓకే, ఇప్పటి నుంచి. సో ఇంకోటి ఏంటంటే ఆయన ప్రేమ చూపించాడు, తర్వాత ఇంకోటి ఫెయిత్ఫుల్నెస్ చూపించాడు దేవుడికి. ఎక్కడంటే ఆ కొండ మీద ఆ 3 పరీక్షలు పెట్టినా కానీ విజయం సాధించాడు. విత్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఆల్సో వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుడు వాక్యంలో ఆయన ఎదిగాడు. మనం కూడా వాక్యం ఎదిగితే, వాక్యం తెలిస్తే మనం ఏ పోరాటమైన పోరాడమని ఏదైనా చేసి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో లాస్ట్గా మనకి ఇప్పుడు ఓకే ఇవన్నీ చెప్పానండి. ఒక్క క్యారెక్టర్ చెప్తానండి, ఒక్క క్యారెక్టర్ మనకి మామూలు తెలిసిన క్యారెక్టర్ చెప్పండి. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మీ లైఫ్లో ఎవరైనా చెప్పగలరు? చెప్పండి, ఎవరైనా మాట్లాడచ్చు. ఏ విధంగా? అచ్చుండి ప్రార్థన. సో అంటే అంత ప్రార్థన చేశారు అంటే ఎటువంటి పరిస్థితున్నా ప్రార్థన చేశారు కాబట్టి మరి అలా. ఇంకెవరైనా చెప్పండి ఇన్ఫ్లుయెన్స్ చేసి. సో పెద్దవాళ్ళు ఒక్కరేనండి, మన ఇమీడియట్ వాళ్ళు. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, మా అన్నయ్య, మా ఇప్పుడు ఎంపీ అన్నయ్య. ఆయన పెద్ద చదువులు చదివాడు, ఆయన పోలీస్ ఆఫీసర్ అయ్యాడు కాబట్టి ఆయన MBA IMA చేశాడని నేను ఎంటెక్ IIT ముందరే ఉంటాడు. ఎందుకు? నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని, రైట్? అది రెడీ. సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం వాళ్ళు ఇతరులని దేవుడి దగ్గరికి, దేవుడి ప్రేమను తీసుకురాలి. దేవుడి దగ్గర తీసుకురాకండి, మీరు చూపించండి, వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తారు. అది దేవుడి చిత్తం, అంతేకాని మీరు చూపించండి. అంటే లాక్కలేదు, దేవుడి చిత్తమైన సమయంలో అవుతుంది పని. నేను కేప్టౌన్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ, మా మొత్తం కొలీగ్స్, వేరే కొలీగ్స్ అందరూ మంచి తాగుతారు, అంతా చేస్తారు. నా టీం మాత్రం తాగలేదు, వద్దంటాను. ఎందుకంటే గెస్ట్ హౌస్లో ఉన్నాను, వద్దని వాళ్ళు నా మాట విన్నారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్లో ఒక్కడండి, ఒక్కడు ఇప్పుడు సేవ్ అవుతున్నాడు. ప్రేజ్లో అప్పుడు బాగా తాగేవారు, చాలా కోపం లేదు అబ్బాయి. మహేష్ పాత్ర చెప్పాను, అబ్బాయి పేరు. ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు. ఈజీ టు లాడ్ నా Just take baptism, that's all. Pending nothing else. Is it the Lord? Every minute he will pray and he will tell ఇతరులు కూడా దేవుడి గురించి చెప్తాడు ధైర్యంగా. అర్థమైందా? బికాస్ నేను ఇన్ఫ్లుయెన్స్ నేను కాదు, దేవుడి రూపంలో నా ఇన్ఫ్లుయెన్స్ పనిచేసినాను కదా. అంతర్జాలంలో కూడా నేను ప్రార్థన చేస్తూ నేను ఉండేవాళ్ళు, వాళ్ళు తాగుతుండేవాళ్ళు, మేము మాత్రం ఉండేటోళ్ళు వాళ్ళు. అంతే, నేను ఎప్పుడూ అలాంటివి చేయలేదు. దట్స్ వాట్ ఈ ఇన్ఫ్లుయెన్స్. అండ్
ఈజ్ నో ఇన్ టు లాడ్. మనం మరి మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? జస్ట్ థింక్, జస్ట్ ట్రై చేయండి. ఇప్పుడు నుంచి దేవుడు రాజ్యంలో తీసుకొస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కుర్చీ ఖాళీ ఉన్నాయని. ఆర్ యూ గెట్టింగ్ టు పీపుల్, లోకల్ పీపుల్, ఆర్ యూ గెట్టింగ్? ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? మనం చూసి రాగలుగుతున్నారు చర్చ్ వచ్చి పుష్పం చూసి వస్తున్నారు. గుడ్, వెరీ గుడ్, నైస్, ప్రైజ్ ది లార్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆర్ యూ గెట్టింగ్? తెలీదు, ఏదో అంటే ఏదో వస్తున్నారు కానీ చెప్పలేదు ఎప్పుడు రక్షింపబడతారు, ఎప్పుడు దేవుడు టచ్ చేస్తారో తెలియదు. When he touches, the life will be completely different. So ఫైనల్గా నేను పాయింట్స్ చెప్పేసి క్లోజ్ చేస్తానండి. సో ఫస్ట్ జోసెఫ్ ఏంటండి? జోసెఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. ఎటువంటి సిచ్యువేషన్ అయినా, అరే నలుగురు చూస్తున్నారు కదా ఇప్పుడు మంచిగా ఉందాం, నలుగురు ఇప్పుడు ఎప్పుడైనా అంటారు ఎవరైనా ఒంటరిగా రూమ్లో వదిలేయండి అప్పుడు వారు ఒరిజినల్ బిహేవియర్ తెలుస్తారంట. అవునా కాదు? కరెక్టా? అంతేగాని అందరి ముందు అందరు బాగానే ఉంటారు. ఓకే, సో స్టిల్ అలాంటి సమయంలో కూడా ఆయన ఫెయిత్ఫుల్నెస్ ఆన్ గాడ్ చూపించారు కాబట్టి యూసఫ్ అంత పెద్దవాడు, అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయ్యాడు. అవునా? సెకండ్ ఎవరండి చెప్పండి? సెకండ్ ఎస్తేర్ విషయంలో ఏంటంటే ధైర్యం. అవునా? అటువంటి పరిస్థితుల్లో కూడా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన ప్రజల్ని కాపాడింది ఫ్రమ్ మరణం నుంచి ఎస్తేర్ అండ్ విధేయత గురించి. సో థర్డ్ ఏంటంటే ప్రేయర్ లైఫ్ అండ్ స్పాట్లెస్ లైఫ్. మనలో స్పాట్లెస్ లైఫ్ ఉందా? వచ్చి అరే రేపు పబ్లిక్ వెళ్తావు, అరే ఇది వెళ్తావు, అలాంటి సిగరెట్లు అవుతావు. వాట్ వీఆర్ షోయింగ్ టు అదర్స్, హౌ వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్, దట్స్ వాట్ ఇట్ మీన్స్. సో ప్రేయర్ఫుల్ లైఫ్ అండ్ స్పాట్లెస్ లైఫ్ అది లీడ్ చేశారు. సో ఇంకొక ఎవరండి? డేవిడ్. ఏంటి దావీదు? గైడెన్స్, ఆల్వేస్ దేవుని అడిగాడు. దేవుడా నేను స్టెప్ చేయాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి ఆయన చెప్పినట్టే చేశాడు. మనం ఏం చేసామంటే స్టెప్ని కొంచెం ఇట్లా చేసి చేస్తాం, ఫెయిల్ అయిపోతాం. దేవుడా అక్కడ 4 కిలోమీటర్లు నడిచి కొంచెం తీసుకురా అంటే 4 కిలోమీటర్లు దేవుడా నడవడం అనేది మనం నెగ్లెక్ట్ చేసి బైక్ మీద వెళ్ళిపోతాం. అవునా? అదే సింపుల్ డిఫరెన్స్. వెళ్ళడం టార్గెట్ పెట్టుకుంటాం కానీ దేవుడు ఏం చెప్పాడు? నడుచుకుంటూ వెళ్ళా ఉన్నాడు. సేమ్ వే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ ఈస్ సేయింగ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ యూ హ్యావ్ టు లిసన్, యూ హ్యావ్ టు ఫాలో, గైడ్. ఆ గైడెన్స్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. సో ఇలా లాస్ట్ ఎవరండి? లాస్ట్ అంటే ఫస్ట్ ఎవరండి? యేసు ప్రభువు సార్. ఆయన ప్రేమను చూపించారు. శిలువలో కూడా రక్తం కాలుస్తూ నువ్వు క్షమించండి అన్నాడు. ఆయన ప్రేమ చూసి అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ని ఎత్తి పట్టాడు కాబట్టి ఆయన దేవుడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామా? ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్తారు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. సో మరి ఇప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ చేద్దామా? పుష్ప అనగానే ఆల్రెడీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే పుష్ప 120 మందిలో 20 మంది వచ్చారంటే యూ ఇన్ఫ్లుయెన్స్, బట్ ఇన్ గాడ్స్ వే. ఐ నీడ్ ఇన్ గాడ్స్ వే. దట్స్ వాట్. ఆ గ్యాప్ ఒక్కటి ఉందో చూసుకున్నాను నేను అడగను, బట్ యూ ట్రై టు డూ దట్, ఫిల్ దట్ గ్యాప్ ఆల్సో. సో దట్ ఇన్ గాడ్స్ వేలో ఎందుకు తప్పకుండా దట్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది ఉండదు. అండ్ ఐ డోంట్ నో సతీష్ స్టార్ట్ చేయి. ఐ డోంట్ నో పుష్ప స్ట్రెంగ్ కాదు, తప్పకుండా పుష్ప గైడెన్స్ ఇస్తుంది. ఓకే, సో ఇది అలా అనట్లేదు. హౌ యూర్ ఇన్ఫ్లుయెన్స్ సత్య కూడా వాటర్ నువ్వు ఫీల్డ్ ఉన్నావు, నేను స్పెషల్గా చూస్ చేసావు. ఆ ఫీల్డ్ స్పెషల్గా చూస్ చేయలేదు. ఆ ఫీల్డ్లో చూపించు దేవుడు ప్రేమ, ఆ ఫీల్డ్లో చూపించు. ఆ ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో చూపించు. ప్యూరిటీ ఆ ఫీల్డ్లో చూపించు. అప్పుడు అరే సత్యనా అలా అన్నారు. అప్పుడు అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు. అప్పుడు దేవుడి గురించి చెప్పగలవు. ప్రైజ్ ది లార్డ్. సో వీ విల్ నౌ టుడే క్లోజ్ విత్ చిన్న ప్రేయర్తో క్లోజ్ చేద్దామండి. మరి ఇన్ఫ్లుయెన్స్ గురించి దేవుడిని అడుగుదాము. Let us pray for the to influence everyone in God. Let us pray. Loving Heavenly Father, thank you Lord for this wonderful time. Once again, Prabhu, my తండ్రి వాక్యంతో మనందరినీ ముఖ్యంగా తండ్రి అవును ప్రభు, మరి తండ్రి ఇన్ఫ్లుయెన్స్ మరి మీ రాజ్యంలోకి మరి తండ్రి రావాలంటే తప్పకుండా we should be influencers, Lord, in you, Lord, for you, Lord, so that Lord everybody should come to you, Lord. Lord, మరి తండ్రి ఎంతో మంది మరి తండ్రి ఎన్నో బాధల్లో ఉన్నారు ప్రభు. మరి తండ్రి
సాధారణ స్థితిలో పడిపోయి ప్రభావ సూసైడ్ చేసుకోవడానికి లేదా లోకంలో వదలడానికి చాలా మంది ఉన్నారు ప్రభావ. అలాంటి ఎంతో మంది ఉన్నారు ప్రభావ. మా తల్లి మీ దగ్గర నుంచి ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేసే విధంగా నడిపించాను ప్రభావ. రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చే విధంగా మరి ఇన్ఫ్లుయెన్సర్స్గా ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావవంతంగా చేయగలండి. ప్రభావవంతంగా మా లైఫ్ మా తండ్రి ఇక ఎగ్జాంపుల్గా ఉండేటట్టు నడిపించాను ప్రభావ. మా తండ్రి ఇంకెక్కడైనా తప్పులు చూస్తే క్షమించి ప్రతి ఒక్కరిని గుర్తి మరి తండ్రి మీరే మరి తండ్రి వాడుకుంటండి. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకుంటుంది మనతో ఈ కొద్ది స్థితి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధంగా వేడుక ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. Thank you, Anna, so much. Can we put your hands together? Jesus was speaking to our hearts, but నిజంగా దేవుని యొక్క కృపతో దేవుడు మనతో మాట్లాడాడండి. It's really realistic. The words are realistic and easy to apply in our lives. ఈ యొక్క మరి నిజంగా చెప్పబడిన వాక్యాలన్నీ కూడా మన జీవితంలో మనము అప్లై చేసుకోగలము. మరి నిజంగా we have to be influential. నిజంగా మనం చూసినట్లయితే ఎంతమంది మనం నడిపించగలుగుతున్నాం మన జీవితాల్లో, ఎంతమంది ప్రభావితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఎంతమంది మనం చూసి సంఘానికి వస్తున్నారు, ఎంతమంది మనం చూసి మారుతున్నారు, ఎంతమందిని మనం ఇంపాక్ట్ చేయగలుగుతున్నాము మన మాటలతో, మన చూపుతో, మన నడకతో అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా మన ద్వారా కొంతమంది సంఘానికి వస్తున్నారంటే ఇట్స్ అ బ్లెస్సింగ్. మన ద్వారా ఇతరులు కొంతమంది మారుతున్నారంటే ఇట్స్ అ బ్లెస్సింగ్. మన ద్వారా ఇతరులు కొంచెం యేసు ప్రభు మాదిరిగా చూడండి, దయచేసి గమనించండి. మొత్తం ప్రపంచం అంతా యేసు ప్రభు ఫ్యాన్స్ అయ్యారంటే ఆయనలో ఏదో ఒకటి ఉంది కాబట్టి ఆమె మనమందరం కూడా యేసు ప్రభు ఫ్యాన్స్. మనం కూడా ఇతరులని శిష్యులుగా చేయాలి. సో ప్లీజ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ వి విల్ సీ హౌ వి ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్. మనం చెప్తే అరే నువ్వు రా పోయి సినిమాకి వెళ్దాం మన వాళ్ళు 100 మంది ఉంటారు. రా పోయి టికెట్ వెళ్దాం, క్రికెట్ మ్యాచ్ చూద్దాం, ఐపీఎల్ నడుస్తుందంటే టికెట్లు ఫ్రీగా ఇచ్చినా వస్తాడు, ఖర్చు పెట్టుకొని కూడా వస్తాడు. కానీ మనం ఎంతమంది దేవుళ్ళు నడిపిస్తున్నారు, ఆమె ఆ యొక్క జీవజాలంలో నడిపించాలి. ఆ లివింగ్ వాటర్స్ లో మనం నడిపించాలి. ఎందుకంటే దేవుడు రక్షణ కలిగించే దేవుడు, ఆ రక్షణ మార్గంలో మనం నడిపించాలి. ఆమె లోకంలో నడిపించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ దేవుడు నడిపించే వాళ్ళు ధన్యులు. ఆమె థ్యాంక్ యూ సో మచ్. అండ్ దయచేసి మంచి వాక్యం పంచుకున్నాను. దేవాలయ దేవుడు వారి మహిమలు కాక మనము we will take a stand at the offering. We will collect offerings at this time. Hallelujah. Give your offering.
know the God's promises are true every morning. Amen. దేవుని యొక్క వాక్యం నిజంగా మనకి విజయం కలిగజేస్తుంది. ఆమేన్. ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. Our God wants to give us victory provided when we take His help. Amen. రెండు మార్గాలు ఉంటాయి. నా చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను, దేవుని చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను. దేవుని యొక్క చిత్తానుసారంగా నడవడం అంటే మన హృదయాలు ప్రతిరోజు దేవుడు సమర్పించి ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనకి విజయం కలిగించిన గాక. ఆమేన్. As we go into the power of Holy Spirit, as we go in the presence of God, we are going into the world. Amen. మనము సంఘం నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే మనము లోకంలోకి వెళ్తున్నాము. మండే నుంచి సాటర్డే వరకు మనమందరం కూడా పరిశుద్ధ జీవితాలు జీవించి దేవుని మహిమపరిచే జీవితాలు మనము జీవించాలి. హల్లెలూయా. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మరి చివరి ప్రార్థన చేసుకుందాము. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మంచి ఆరాధన కానుక తండ్రి మరి అదేవిధంగా మంచి సాక్ష్యాలతో అదేవిధంగా అద్భుతమైన వాక్యంతో మీరు మమ్మల్ని బలపరిచినప్పుడు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నరహరిని వారి యొక్క మరి ఫ్యామిలీని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి ఉద్యోగంలో కూడా ప్రభా మీరు గొప్ప కార్యాలు చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మేమందరం కూడా ప్రభా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా మేము ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని గణపరుస్తూ మీ నామం స్తుతిస్తూ ప్రభా సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మతో మరి అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ఉద్యోగాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా వచ్చే వారం ప్రభా మేము ఇంకా ఎక్కువ మందితో మేము మీ యొక్క సన్నిధిలో ఉండేటప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా అనేక మందిని ప్రభా మేము నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పట్టబడ్డ కానుకలు మీకు మేము స్తుతిస్తూ కనపరుస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. Amen. Hallelujah. Thank you so much for coming. We have snacks for you. Please have good fellowship with one another. May God bless you. Thank you.